నెల్లూరు రూరల్ కార్యాలయం నందు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం 20 మందికి లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం టీడీపీ నాయకులు మదన్ కుమార్ రెడ్డి, సాబిర్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సహకారంతో నెల్లూరు రూరల్లో ఇప్పటి వరకు 4,20,26,000 రూపాయలు చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించామని మీడియా ద్వారా తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నెల్లూరు రూరల్ శాసనసభ్యులు పెద్దలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు ఈరోజు 20 మందికి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 1.5 సంవత్సరం కాలంలో దాదాపు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 4,20,00,000 రూపాయల 26,000 రూపాయల దాకా ఈరోజు ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నటువంటి పేషెంట్లు చూపించుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేస్తే ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 4,20,00,000 రూపాయలు ఇవ్వడం ఇది ఒక చరిత్ర. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ పెట్టినప్పుడు 6 నెలలకో సంవత్సరానికో అది కూడా 1,00,000 రూపాయలు మనకు ఖర్చు అయితే కేవలం 10,000 20,000 రూపాయలు ఇచ్చి కేవలం చేసేవారు. కానీ ఈరోజు చెక్కు మనం అప్లై చేసినటువంటి 15 నుంచి నెల రోజుల లోపల 30 రోజుల లోపల మనకి చెక్కు వస్తూ ఉంది. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ కష్టం వస్తేనే ఒక కష్టం వచ్చి ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్లో జాయిన్ అయితే వాళ్ళకి ఎంత ఇబ్బందుల్లో ఉంటారో చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి పెట్టినటువంటి 30 రోజుల లోపలే చెక్కును ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటారు. నిత్యం ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, మూడోసారి భారీ మెజారిటీతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు గెలిపించారంటే ప్రజల్లో ఉండేటువంటి విధానం, నిత్యం ఆ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకునేటువంటి పద్ధతి ఈ యొక్క ప్రజల యొక్క పరిస్థితి. అయితే ఈ యొక్క ఆఫీసు 24 గంటలు 24/7 అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులు ఉండేటువంటి ఆఫీసు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కానివ్వండి. అయితే అభివృద్ధి, సంక్షేమం, ప్రజల యొక్క సమస్యలు వచ్చేటువంటి పరిస్థితుల్లో ఈ ఆఫీస్కి వచ్చి విన్నవించుకుంటే సాధ్యమైనంత వరకు ఎమ్మెల్యే గారి స్థాయిలో ఉన్న, గిరిరెడ్డి గారి స్థాయిలో ఉన్న క్షణంలో తీర్చేటువంటి పరిస్థితి యొక్క ఆఫీసు. దాంట్లో భాగంగానే ఏదైతే హాస్పిటల్కి ఖర్చు పెట్టుకున్నటువంటి డబ్బులు ఆరోగ్యశ్రీ రూపాన లాగిపోతేప్పటికీ రాష్ట్రానికే పెద్ద గురుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ సమస్య ఉన్నా సీఎం దృష్టికి తీసుకోకపోతే ఆ సమస్యని క్లియర్ చేసేటువంటి పరిస్థితి. అందులో భాగంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు ఈ యొక్క ప్రజలు ఈ యొక్క బిల్లులు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా సాధ్యమైనంత వరకు వాళ్ళకి 15 రోజుల నియోజకవర్గంలో ప్రజల పట్ల అంకిత భావం, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఆఫీసు అన్ని విధాల అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి రూరల్ నియోజకవర్గ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తాను.